హాయ్, వెల్కమ్ టు డే 4. ఇక్కడ దాకా కంప్లీట్ చేస్తాం మనం పికాసో పెయింటింగ్ రూబిక్స్ క్యూబ్స్తో. ఫైనల్లీ ఇక్కడ దాకా చేస్తాను అనుకోలేదు, చాలా టఫ్ ఉంది మధ్యలో చేస్తున్నప్పుడు. ఎక్కడైనా మధ్యలో మిస్ అవుతుంటే చెక్ చేసుకుంటున్నాను, చాలాసార్లు వెళ్ళి మిస్ అయిపోయింది కూడా. ఎక్కడెక్కడ కొంచెం మిస్టేక్ చేశాను కూడా, మళ్ళీ చెక్ చేసుకొని అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాను వీడియోస్ అన్నీ. ఇది లాస్ట్ క్యూబ్ నేను చేసిన ఆర్ట్. ఇది రెఫరెన్స్గా నేను తీసుకొని దీన్ని నేను పోర్ట్రేట్లో రూబిక్స్ క్యూబ్లో కన్వర్ట్ చేశాను. దాన్ని ఇదంతా బ్లాక్ ఉంది అవుట్లైన్ అంతా. అవుట్లైన్ని నేను బ్లూ తీసుకున్నాను. ఇక్కడ ఏమంటే రూబిక్స్ క్యూబ్లో బ్లాక్ ఉండదు కాబట్టి నేను బ్లూ తీసుకున్నా. తర్వాత ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ అలాగే తీసుకున్నా. తర్వాత బ్లూ అంటే నేను అవుట్లైన్ తీసుకుంటున్నాను కాబట్టి ఇదంతా నేను ఫస్ట్ డిజైన్ ప్లానింగ్లో ఉండే కాబట్టి నేను దీన్ని మొత్తం బ్లూ పెట్టేసి ఇంకా వేరే కలర్ వైట్ ఇవ్వచ్చు, కానీ వైట్ ఇస్తే అందంగా ఉండదు, సెట్ అవ్వదు. దానికి కలర్స్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. క్యూబ్కి కొంచెం కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో దానికి సెట్ అవ్వదు అన్నమాట కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల. సో నేను బ్లూని అవుట్లైన్ తీసుకొని ఆరెంజ్ తీసుకున్నాను. బ్లూ అంతా ఇక్కడ ఇచ్చేసి ఇక్కడికి ఇచ్చాను. లైన్స్ ఇవన్నీ సెట్ చేసేసి ఇంకా లెఫ్ట్కి రెడ్ ఇచ్చాను. ఏమంటే మనకు ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్ ఉంటుంది, బ్లూకి ఆపోజిట్ వచ్చి గ్రీన్ ఉంటుంది. అంటే మన క్యూబ్లో 3x3 2x2 క్యూబ్స్లో అలా ఉంటుంది అనమాట అది. సో కాబట్టి నేను డివైడ్ అవ్వడానికి జస్ట్ ఎల్లో స్టార్ట్ పెట్టాను. తర్వాత కింద ఈ కలర్ అంతా అలా ఇస్తే ఇది ఉంది కాబట్టి దీన్ని కొంచెం డిఫరెంట్ చేశాను, కొంచెం వేరేగా చేశాను అది. తర్వాత ఇది స్కిన్ గ్రీన్ ఇక్కడ ఉంటుంది, ఆరెంజ్ ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది. దీని ఫేస్కి అక్కడికి ఇస్తా, దీనికి ఇక్కడ ఇచ్చేసాను అనమాట. అట్లా సెట్ చేసి నా లోగో పెట్టేసాను. ఇది నా లోగో అనమాట. ఓకే, మొత్తానికి దీన్ని ఇది ఇలా మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇంత సేమ్ వచ్చింది రూబిక్స్ క్యూబ్స్లో. ఎప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఆర్ట్ ఇది అయినా, ఫస్ట్ ఆర్ట్ అయినా అసలు ఫస్ట్ ఆర్ట్ లాగా లేదు నాకు చూసేదానికి. పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు పర్ఫెక్ట్గా వచ్చింది అనిపిస్తుంది నాకు. కొంచెం కలర్స్ చేంజ్ అవుతాయి అక్కడక్కడ కొంచెం ఉంటాయి. ఏమంటే మన క్యూబ్లో 6 కలర్సే ఉంటాయి కాబట్టి ఆడి కూడా కొన్ని ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఏమంటే ఈ కాంబినేషన్స్ కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ అట్లా క్యూబ్లో కాంబినేషన్స్ తీసుకొని చేయాలి కాబట్టి. అంటే మనకున్న 6 కలర్స్లోనే మనం సెట్ చేసాము. ఇలాంటివి టైం తీసుకుంటా ఖచ్చితంగా, చాలా టైం తీసుకోవాలి. ఇది ఈజీ అని కాదు. ప్రతి ఒక్కటి ఒక్కొక్క డాట్ నేను చేసుకుంటూ వచ్చాను. అది మాన్యువల్గా చేసుకుంటూ పేపర్ పెన్సిల్ తీసుకొని డ్రా చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, లోగో ఎక్కడ పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది. కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. ఎక్కడ పెడితే డిస్టర్బ్ చేయలేము, వేరే కలర్స్ తీసుకొని రాలేము అనమాట. ఇక్కడ సరే ఇక్కడ వైట్ పెట్టేసి సెట్ చేయలేము అనమాట. ఇవి కాంబినేషన్స్ కలర్స్ ఇవి. తర్వాత ఇది కూడా. సో మనం కరెక్ట్గా డిస్టర్బ్ కాకుండా ఒక పద్ధతిలో చేసుకుంటూ వస్తే టైం పడుతుంది, కానీ అవుట్పుట్ మాత్రం ఇలా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది అవుట్పుట్ అయితే.